హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వేరియేషన్ చేసాం కదా. సో ఈరోజు ఇంకొక కాన్సెప్ట్ అన్నమాట. మనకి కాపీ జాబ్లో సో ఫుల్ కాపీ ఇంక్రిమెంటల్ కాపీ ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఓకే, సో మనం లాస్ట్ వీడియోలో త్రూ స్నోఫ్లేక్ ద్వారా ఇంక్రిమెంటల్గా కాపీ జాబ్ ఆప్షన్ ద్వారా చేసాం అనమాట. అయితే ఈరోజు అజూర్ ఎస్క్యూఎల్ నుంచి అది పాసిబుల్ అవుతుందో అనేది కూడా మనం అయితే టెస్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక ఐటమ్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ కాపీ జాబ్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీరు పేరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు. నేను జస్ట్ కీపింగ్ యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, లోడ్ అవుతుంది. మనకి యూఐ అనేది కొంచెం ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లోడింగ్. సో దీన్ని మినిమైజ్ చేసుకుని ఎక్స్పాండ్ కొలాప్స్ ఉంటుంది కదా, ఎందుకంటే మనకి స్పేస్ ఎక్కువ వస్తుంది అనమాట. లేకపోతే అంటే ఇది ఫుల్ స్క్రీన్ చేయడానికి పాసిబిలిటీ లేదనమాట. మేబీ ఫ్యూచర్లో మైక్రోసాఫ్ట్ ఇంప్లిమెంట్ చేయవచ్చు, బట్ ప్రజెంట్ అయితే లేదన్నమాట. సో ఇక్కడ మనకి చాలా డేటా సోర్సెస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇంతకు ముందు ఇనిషియల్ గా ఈ కాపీ జాబ్ రిలీజ్ చేసినప్పుడు ఇన్ని లేవు అనమాట. ఇప్పుడు మనకి చాలా ఉన్నాయి కదా. మనకి ఏం కావాలి? అజూర్ ఎస్క్యూఎల్. అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ ఉంది కదా. ఓకే, సో డేటాబేస్ సర్వర్ నేమ్ డేటాబేస్, ఈ రెండు కూడా మనం ప్రొవైడ్ చేయాలి. మనం ఆల్రెడీ కనెక్షన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇమ్మీడియట్ కనెక్ట్ అవుతుంది. మీ అందరికీ తెలిసి కనెక్షన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడేం కొత్తగా ఏం కాదనమాట. ఓకే, ఈవెన్ అజూర్కి వాటి కూడా వచ్చింది. సెక్యూర్ వేలో మీరు కనెక్షన్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ లోడింగ్. ఓకే, సో మనకి ఏం టేబుల్? సో ఈఎంపీ శాలరీ డేటా. ఓకే, ఈఎంపీ శాలరీ డేటా, ఈ డేటా నేను సో తీసుకున్నాను. ఇది కూడా మినిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఎక్స్పాండ్ కొలాప్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో 3 రికార్డ్స్ ని ఆ 3 రికార్డ్స్ లోడ్ చేద్దాం. సో డెస్టినేషన్ ఏంటిది? మనకి వచ్చేసరికి ఈకోస్ అనమాట. సో మీరు మోస్ట్లీ అన్ని వీడియోస్ లో కూడా టెంపుల్ ఈకోస్ ఉంటుంది, దాంట్లో లోడ్ చేస్తుంటాను. టెంపుల్ ఈకోస్ అంటే దాంట్లోనే లోడ్ చేయడం లేదు, జనరల్ గా నేను అలానే చేస్తుంటాను. ఓకే, సోర్స్ నుంచి ఈ టేబుల్ వస్తుంది, డెస్టినేషన్ నుంచి కాలమ్ మ్యాపింగ్, ఇలా. సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి, మీరు అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ వెరీ ఈజీ. చూడొచ్చు ఇక్కడ మనకి ఇంతకు ముందు ఫుల్ కాపీ, ఇంక్రిమెంటల్ కాపీ, స్ట్రీమింగ్ కాపీ అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ స్ట్రీమింగ్ కాపీ అనేది రిమూవ్ చేస్తారా మరి ఎందుకో మనకైతే తెలియదు మైక్రోసాఫ్ట్. బట్ ఇంక్రిమెంటల్ కాపీ అనేది ప్రివ్యూలో ఉంది. ఫస్ట్ మీరు సో కాలం అంటే ఇంటీజర్ కాలం మాత్రమే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు. సో ఈ విధంగా మనకి మీరు అబ్జర్వ్ చేస్తే 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓన్లీ 2 కాలమ్స్ మాత్రమే మీకు ఇక్కడ కనపడుతున్నాయి. ఎందుకంటే యాజ్ ఏ ఇంక్రిమెంటల్ కాపీకి ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ కాలమ్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ చూడొచ్చు సోర్స్ ఏంటిది, డెస్టినేషన్ ఏంటిది, కనెక్షన్ నేమ్స్, టేబుల్ నేమ్స్, అలానే స్కెడ్యూల్ వైజ్ రన్ చేయాలా, ఎడాక్ రన్ చేయాలా అనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తుంది అనమాట. సో మనమైతే సో ఇమీడియట్గా రన్ చేద్దాం. ఓకే, సేవింగ్ అయిన తర్వాత మనం ఏదైతే చేంజ్ చేస్తామో దాని తర్వాత కాపీ జాబ్ రన్ అవుతుంది. ఓకే, చూడొచ్చు. సో ఇమీడియట్గా స్టార్ట్ అయింది. ఈవెన్ రిజల్ట్ ట్యాబ్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఎన్ని టేబుల్స్, ఎంత టైం తీసుకుంది, ఎన్ని రికార్డ్స్ కాపీ అయినాయి, త్రూపుట్ ఏంటి, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఇది ఆటోమేటిక్ రిఫ్రెష్ అనమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి 5 మినిట్స్కి 10 మినిట్స్కి, సారీ 10 సెకండ్స్కి, ఓకే 10 మినిట్స్ కాదు, ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంటుంది. మీరేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ దట్. ఓకే, ఇనిషియల్ లో కూడా మనకి 3 రికార్డ్స్ రావాలా? స్టిల్ గోయింగ్ ఆన్ 28 సెకండ్స్. 37,
వాట్ ఇట్ ఐ థింక్ మోర్ దెన్ మినిట్ యూజువల్ అంత టైం తీసుకోదు బట్ ఇంక్రిమెంటల్ కాపీ కాబట్టి సో మీరు చూడొచ్చు 46 seconds లో తీసుకుంది అండ్ ఎన్ని రోజు రీడ్ చేసింది ఎన్ని రోజు రైట్ చేసింది త్రూపుట్ ఏంటి ఇలా మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మనం సో లేకోస్ లో చెక్ చేయాల్సి ఉంటుంది ఒకసారి వెరిఫై చేద్దాం లోడ్ అవుతుంది Sales, Lego's. It's going on. ఓకే మీరు చూడొచ్చు ఈఎంపీ శాలరీ డేటా ఏదైతే మనకి టేబుల్ ఉందో సో మీరు చూడొచ్చు ఇక్కడ ఈఎంపీ శాలరీ డేటా కదా సేమ్ టేబుల్ మనకి సో ఈ టెంప్ లేకోస్ లో కూడా వచ్చింది ఓకే లోడింగ్ ప్రీవ్యూ అవుతుంది రైట్ ఒక్కోసారి కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కోసారి చాలా ఫాస్ట్ అంటే సింకింగ్ డిలే ఉంది మీ అందరికీ తెలుసు ఓపెన్ గా ఓకే సో 3 రికార్డ్స్ ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ లేటెస్ట్ ఒక రికార్డ్ యాడ్ చేస్తున్నాను చూడొచ్చు సో 454 అనేది సో ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే ఇన్సర్ట్ చేశాను సోర్స్ లెవెల్లో చెక్ చేద్దాం ఒకసారి మీరు చూడొచ్చు 4 రికార్డ్స్ ఉన్నాయి మనకి సో 100 101 102 454 ఈ ఆల్ ఈ 3 రికార్డ్స్ అనే డెస్టినేషన్ ఉంది ఇప్పుడు మళ్ళీ కాపీ జాబ్ రన్ చేస్తే ఇంక్రిమెంటల్ గా ఏదైతే రికార్డ్ వచ్చిందో అది మాత్రమే తీసుకుంటుందా లేదా మొత్తం లోడ్ అవుతుందా అనేది కూడా ఒకసారి అయితే మళ్ళీ టెస్ట్ చేద్దాం లెట్స్ సీ దట్ ఇట్స్ గోయింగ్ ఆన్ లెట్స్ వెయిట్ సో ఇది కూడా ఒక 1 minute దాకా టైం తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట లెట్స్ వెయిట్ క్లోజ్ డెస్టినేషన్ ఇప్పుడు మనకి ఎన్ని రోజు రీడ్ అని ఒకటి రావాలా ఎన్ని రోజు రైట్ చేసింది ఒకటే రావాలన్నమాట ఇంక్రిమెంటల్ కాపీ అనమాట ఫుల్ కాపీ కాదు ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా చేసేవాడికి చాలా చాలా ఈజీ అదే కాపీ యాక్టివిటీ అనుకోండి అన్ని కాన్ఫిగర్ చేయాలి ఇది చాలా ఈజీ అనమాట దాంతో పోల్చుకుంటే మనకి డేటా పైప్లైన్స్ తో కంపేర్ చేసుకుంటే స్టిల్ గోయింగ్ ఓకే మీరు చూడొచ్చు ఎన్ని రోజు రీడ్ అయింది ఎన్ని రోజు రైట్ అయింది ఒకటి మాత్రం ఎందుకంటే సో దిస్ ఇస్ ఏ ఇంక్రిమెంటల్ కాపీ ఓకే సో ఇలా మీరు ఏంటంటే కాకపోతే ఇక్కడ ఇంకా రాలేదు ఎందుకంటే సింకింగ్ డిలే ఉంటుంది కదా సో అలా సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా ఏం చేస్తాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ హ్యావ్ నెక్స్ట్ డే బాయ్